ఇవాళ రేవంత్ రెడ్డి అందాల పోటీ ఇవాళ మళ్ళీ మాట్లాడి ఒలింపిక్స్ పెడతాను. నువ్వు అందాల పోటీలు పెట్టడమే నీకు శాతగాలే. పరువు తీసినావు ఈ రాష్ట్రానికి పరువు తీసినావు. ఇలా మీడియాలో వార్తలు వస్తున్నాయి. నీకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, నీకు సన్నిహితంగా ఉండే ఒక కార్పొరేషన్ చైర్మన్, నీకు దగ్గరగా ఉండే ఒక ఐఏఎస్ అధికారే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వార్తలు వస్తూ ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టు. నీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి తక్షణమే వాళ్ళ మీద కేసులు నమోదు చేయి. ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు. కేసీఆర్ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెడితే నువ్వు ఈ తెలంగాణ గౌరవాన్ని ప్రపంచం ముందు తల దించుకునే విధంగా చేసినావు. ఇవాళ తల వంపులు తెచ్చినావు ఈ రాష్ట్రానికి. ఇంకా ఈయనట ఒలింపిక్ గేమ్స్ పెడతా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మాకేమీ నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది వరంగల్లో, నిన్నేదో అర్జెంటుగా దించాలనో మేమేదో గద్దెనెక్కాలనే ఆలోచనలో లేము అని కొండ బద్దలు కొట్టినంత స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికైనా మారు, కమిషన్లు బంద్ చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు. ఈ పుణ్యాత్ముడు సెక్రటరీ పోతలేడు. అయితే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చుంటుండు, లేకపోతే ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. సెక్రటరీకి ఎందుకు పోతలేవు? పక్కన అంబేద్కర్ని చూడడానికి నీకు ఇబ్బంది అవుతుందా? అంబేద్కర్ పేరు మీద సెక్రటరీ పెట్టినందుకు నీకు ఇబ్బంది అవుతుందా? ఎందుకు పోతలేవు సెక్రటరీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అంటివి. ఏం తీసినావు నువ్వు? ఇలా ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తే ఏం చూపించినావు? వాళ్ళకు సెక్రటరీ చూపించినావు, యాదాద్రి దేవాలయం చూపించినావు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చూపించినావు, బుద్ధ భవన్ చూపించినావు. ఏం చూపించినావు నువ్వు? కేసీఆర్ ఆనవాళ్ళను నువ్వు కాదు, నీ తాత జేజమ్మలు వచ్చిన రేవంత్ రెడ్డి తొలగించలేవు. ఈ భూమి ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరుంటది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవడోడో ఏదో మాట్లాడచ్చు. ఎవరు ఇవన్నీ చెరిపేస్తే జరిగే ఇవి సత్యాలు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే అంశాలు ఇవి. ఏ ఒక్కరు తీసేటి కావు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పటికైనా 3 ఏళ్ళు నిజాయితీగా పాలించు, ప్రజా సమస్యలు పట్టించుకో, ప్రజల పక్షాన నిలబడు. చరిత్ర పుటల్లో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోకు. ఇప్పటికైతే నువ్వు తెలంగాణ ద్రోహివే. అదైతే నీకు జీవితంలో పోదు. ఎందుకంటే నువ్వు ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ అమరులకు శ్రద్ధాంజలి ఘటించలే, ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనలే, ఎన్నడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఎన్నడూ నువ్వు తెలంగాణ కోసం మాట్లాడలే. నువ్వు ఉల్టా ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహివి. అది మాత్రం నువ్వు చెరిపేసుకోలేవు. తెలంగాణ ద్రోహిలో లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంటుంది గ్యారంటీగా. కానీ చరిత్రహీనుడిగా మిగులుతావు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చెయ్యకు, రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా చెయ్యకు. అందాల పోటీల నిర్వహణలో రాష్ట్రానికి పరువు తీసినవు. పక్క రాష్ట్రం కృష్ణా నదిలో అధిక నీళ్లు వాడితే ఆపలేక నువ్వు మరి నీ గురువుకు దాసోహమైనవు. ఇప్పుడు గోదావరి మీద బనకచెర్ల ప్రాజెక్టు కడితే మళ్ళొక్కసారి తెలంగాణకు అన్యాయం జరగబోతా ఉంది. పోరాడతావా? పోరాడు. అఖిలపక్ష సమావేశం పెట్టు, అసెంబ్లీ సమావేశాల్ని వెంటనే పెట్టి దాని మీద చర్చ పెట్టు. ఢిల్లీకి ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, పోరాటం చేద్దాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేయడానికైనా నీ వెంట రావడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం. నువ్వు ధైర్యంగా ఉన్నవా? నిజాయితీగా ఉన్నవా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవా? ఈ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేయకపోయినా బీఆర్ఎస్ పోరాడుతుంది. మాకు బాధ్యత ఉంది. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నిర్మించిన పార్టీ ఇది. ఇక్కడ ఉన్న బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం జైళ్లలో ఉండి తెలంగాణ సాధించిన బిడ్డలు ఈ పార్టీలో ఉన్నారు. అందువల్ల మేము ఏ పోరాటానికైనా సిద్ధపడతాం. మాకు అధికారం ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కనుక తప్పకుండా మేము పోరాడతాం. నువ్వు పోరాడకపోతే